గోదావరి ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామం. పచ్చటి పొలాలు, గాలివీస్తూ రొమాంటిక్ మూడ్ కలిగించే ఊరు. ఇక్కడే కథ మొదలవుతుంది. తొలిచూపు ప్రేమ. రామచంద్రం ఒక సాదాసీదా కుర్రాడు, పల్లెటూరి అందమైన ఆడవారికి కలల రాకుమారుడు. అతనికి చదువు అంటే మక్కువ. కాని తండ్రి వ్యవసాయం చేయమని కోరుతాడు. ఒకరోజు ఊరికి దగ్గరలోని కోనసీమ కాలేజీలో అడ్మిషన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అతను అక్కడ సీత అనే అమ్మాయిని చూసి మోహించిపోతాడు. ఆమె చిరునవ్వు చూడగానే అతని గుండె తొందరపడుతుంది. సీత తెలివైన అమ్మాయి, డాక్టర్ కావాలని కలలు కంటుంది. మొదట రాము తను పట్టించుకోవడం లేదు అనుకుంటాడు. కాని రోజులు గడిచేకొద్దీ ఇద్దరూ మంచి స్నేహితులైపోతారు. మెల్లగా ఈ స్నేహం ప్రేమగా మారుతుంది. ఒకరోజు సీతకు హైదరాబాద్లో మెడికల్ సీట్ వస్తుంది. కాని ఆమె వెళ్ళిపోవడానికి ముందు ఇద్దరు గోదావరి తీరంలో కలుస్తారు. నీవు ఎక్కడ ఉన్నా నా ప్రేమ ఎప్పటికీ మారదు అని రాము చెబుతాడు. కాని ప్రేమకు పరీక్షలు ఉంటాయి. సీత కుటుంబం వివాహానికి ఒప్పుకోదు. ఎందుకంటే రాము వ్యవసాయ కుటుంబం. ఆమెను బలవంతంగా పెళ్లికి ఒప్పిస్తారు. రాము నిరుత్సాహపడకుండా పెద్దగా చదివి ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు. కొన్నేళ్ల తర్వాత ఊరికి తిరిగవస్తాడు. అప్పటికి సీత తల్లిదండ్రులు కూడా ఆయనను గౌరవిస్తారు. ఓ సీత ప్రేమకు గెలుపు దక్కుతుంది. ముగింపు అక్కడే గోదావరి ఒడ్డున ఒకప్పుడు మొదలైన ప్రేమకథ ఒక అందమైన వివాహంతో ముగుస్తుంది. ప్రేమ నిజమైనదైతే ఏ అడ్డంకులైనా దాటుకుంటుంది.